Hello, welcome back to it's our YouTube platform. Welcome guys, welcome back to our daily current affairs session, video number 131. Yes guys, so దసరా హాలిడేస్ చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అని ఫీల్ అవుతున్నారా? మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని కరెంట్ అఫైర్స్ ఏ ఒక్కటి వదలకుండా ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తా. సో ఆల్రెడీ ఇక్కడ మీకు తమిళలో కూడా కనబడుతుంది కదా. ఎస్, మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది టాపిక్స్ టు బి కవర్డ్. నేను ఇక్కడ ఇచ్చా టాపిక్స్ టు బి కవర్డ్ అని. సో చూసుకుంటే మనకు ఒక 10 టాపిక్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక రోజుకి 10 టాపిక్స్, ఒక రోజుకి 10 టాపిక్స్ ఇంటూ 30 డేస్, 30 డేస్ ఇంటూ 10 టాపిక్స్. సో 30 డేస్ ఇంటూ 10 టాపిక్స్ మనం తీసుకుంటే యావరేజ్గా మనకి ఒక నెలకి 300 టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అంతేనా? 300 టాపిక్స్, ఒక నెలకి 300 టాపిక్స్. మరే 10 నెలలకి, 12 నెలలకి నేను ఏం మాడుతున్నా మీకు అర్థమవుతుంది కదా. ఎస్, ఒక నెలకి 300 టాపిక్ కవర్ అవుతున్నప్పుడు మరి 12 నెలలు చూసుకుంటే 3600 టాపిక్స్ కవర్ అవుతుంది. సరిపోదా? ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఈ మాత్రం సరిపోదా? నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. ఓకేనా? సో ఇలాగే నేర్చుకుందాం. మరీ ఓవర్గా కాదు, మరీ బిలో కాదు. మనం కొట్టే ఈ స్టాండర్డ్స్, ఇటు టీజీపీఎస్సిని, అటు ఏపీపీఎస్సిని, అటు యూపీఎస్సిని, ఈ అన్ని స్టాండర్డ్స్ కలిసేలా మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మన కరెంట్ అఫైర్స్ ఇటు తెలుగులో అటు ఇంగ్లీష్లో బైలింగ్వల్గా ఉన్నాయి. అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్, ఎక్కడైతే మీకు ఒక లొకేషన్ని నోటితో చెప్పడం కంటే, 2Dలో చూపించడం కంటే రియల్ టైం వ్యూలో కూడా చూపెట్టడం జరుగుతుంది. సో గైస్, ఇక్కడ ఏది మిస్ అవ్వకండి. ఇంకెందుకు లేట్, చలో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ టాపిక్ చూడండి, జలప్రహార్ 2025. సో చూడండి, పేర్లోనే ఉంది జలప్రహార్ 2025. అంటే మీకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. జలప్రహార్ అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ అన్నట్టుగా అది రన్ అవుతుంది, 2025 రన్ అవుతుంది. మరి ఇక్కడ మీకు ఒక షిప్ కనబడుతుంది. సో దీని పేరు ఏంటంటే ఐఎన్ఎస్ గరియల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా షిప్స్కి మనం ఎందుకు ఈ పేరు పెడతాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎన్ఎస్ ఏంటంటే ఇండియన్ నేవీ షిప్, ఇండియన్ నేవల్ షిప్. మరి గరియల్ అంటే ఏంటి స్వామి? గరియల్ అంటే ఇది మొసలి. ఓకేనా? సో భారతదేశ మొసళ్ళను మనం మగ్గర మొసళ్ళు లేదా గరియల్ మొసళ్ళు అంటాం. అంటే ఈ గరియల్ అనే అంటే లైక్ మన ఇండియాకి సంబంధించిన ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ని ఇలా ఒక ట్రిబ్యూట్గా పెట్టే అలవాటు మనకుంది, అంతే కదా. సో ఈ ఐఎన్ఎస్ గరియల్ పార్టిసిపేట్ చేసిన ఒక బయాన్యువల్ నేవల్ అండ్ ఆర్మీ ఎక్సర్సైజ్. దీన్ని మనం ఇంకో రకం కూడా పిలుస్తున్నాం, యాంఫీబియస్. ఇక్కడ చూడండి, ద టర్మ్ యాంఫీబియస్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఉభయచర జీవులు. ఉభయచర జీవులు అంటే ఏంటి? ఇటు నేల మీద బ్రతకగలవు, అటు నీళ్ళల్లో బ్రతకగలవు. అంతేనా కాదా? మరి నేల మీద నీళ్ళ మీద, నేల మీద నీళ్ళ మీద. చూడండి, ఒకటి ల్యాండ్ సర్ఫేస్ మీద, మరొకటి వాటర్ సర్ఫేస్ మీద. మరి ల్యాండ్ సర్ఫేస్ మీద బ్రతికే వాళ్ళని ఏమంటాం మనం? సో దట్ ఈస్ అబ్సోల్యూట్లీ ఆర్మీ. అండ్ వాటర్ సర్ఫేస్ మీద బ్రతికే వాళ్ళని మనం ఏమంటాం? దట్ ఈస్ అబ్సోల్యూట్లీ నేవల్ డిపార్ట్మెంట్. దట్స్ ఇట్, ఓవర్, ఇంతే. సో ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. అదేంటి అంటే, ఆర్మీ నేవీ వీరిద్దరూ కలిసి పార్టిసిపేట్ చేస్తున్న ఒక బయాన్యువల్ ఎక్సర్సైజ్. అంటే 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఒక ఎక్సర్సైజ్. సో ఇది కాంటెక్స్ట్. ఇక్కడ చూడండి, సముద్ర తీరం వెంబడి ఉభయచర కార్యకలాపాలకు పెంపొందించడానికి భారత నౌకాదళం ఇటీవల భారత సైన్యంతో కలిసి ఒక జలప్రహార వ్యాయామాన్ని చేసింది. ఓకే గైస్, అసలు ఎక్సర్సైజ్ మనం ఎందుకు ఇస్తాం? మన ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? ఒక చాప్టర్ చదివిన ఎక్సర్సైజ్ బిట్స్ అంటాం మనం. ఎందుకు? సో బాడీ గెయిన్ అప్ అవడానికి ఎక్సర్సైజ్ చేస్తాం. ఎందుకు అంటే టు గెట్ స్ట్రెంగ్థెన్, టు షో అవర్ స్టామినా టు పీపుల్, అలా అన్నట్లుగా. ఇక్కడ ఏంటి అంటే, దీన్ని మనం ఒక బ్యాన్యువల్ జాయింట్ ఆంబిబియస్ ఎక్సర్సైజ్గా ట్రీట్ చేస్తున్నాం. ఇది మనకి 2 ఫేజెస్లో కనబడుతుంది. ఓకేనా? మరి ఆర్మీ నేవీ మధ్యలో, ఈ ఆర్మీ నేవీ మధ్యలో ఇంటరాపరబిలిటీ, నాలెడ్జ్ షేరింగు, ఒకరి కోసం ఒకరుండే ఒక అమికేబుల్ నేచర్ని ఎన్హాన్స్ చేయడానికి దీన్ని మనం తీసుకొచ్చాం. ఓకే, మరి 2 ఫేజెస్లో కనబడుతుంది. ఆ 2 ఫేజెస్ ఏంటి? ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే హార్బర్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చూసుకుంటే సీ ఫేజ్. ఇక్కడ చూడండి, హార్బర్. ఓకే, మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్బర్? హార్బర్ అంటే లైక్ మనకి ఇప్పుడు బీచ్ ఏరియాస్ కనబడుతున్నాయి కదా, వాటిని మనం హార్బర్ అంటాం. మరి హార్బర్ బీచ్ ఏరియా అంటే అది మనకి ల్యాండ్ మీద లొకేట్ అయిందా, వాటర్ మీద లొకేట్ అయిందా? ల్యాండ్ మీద కదా. ఎస్, మరి ల్యాండ్ మీద లొకేట్ అయినప్పుడు అక్కడ ఆ ఎక్సర్సైజ్ నిర్వహించే వాళ్ళు ఎవరు అవుతారు? డెఫినెట్లీ ఆర్మీ అవుతారు, అంతేనా. మరి హార్బర్ మీద జరిగినప్పుడు ఆ ఈవెంట్ని కండక్ట్ చేసే వాళ్ళు ఆర్మీ వాళ్ళు. మరి ఇది ఎక్కడ జరిగింది సార్? ఇది ఎక్కడ జరిగిందంటే
ఇది మనకి విశాఖపట్నంలో జరిగింది. ఓకేనా, విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ సీ ఫేస్ అంటే సముద్రంలో జరుగుతుంది. మరి సముద్రంలోకి ఈ ఆర్మీ వాళ్ళైతే వెళ్ళలేరు కదా, ఆ సముద్రంలో జరిగే ఆ ఈవెంట్కి ఎవరు అటెండ్ అవుతారు? నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇలా 2 ఫేజెస్గా ఇది మనకు కనబడుతుంది. ఇటు ఆర్మీ సేవలు, అటు నేవీ సేవలు. ఈ 2 సేవల్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇది తెలుగు స్క్రిప్ట్. ఓకే, ఎస్. మరి కొన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే గైస్, ఫస్ట్ జలప్రహార్ 2025 ఇస్ జాయింట్ ఎక్సెస్ బిట్వీన్ విచ్ 2 డిఫెన్స్ ఫోర్సెస్? ఏ 2 డిఫెన్సెస్? నేవీ, ఆర్మీ, అంతే కదా? ఎస్. వేర్ వాజ్ ద హార్బర్ ఫేస్? ఎక్కడ జరిగింది హార్బర్ ఫేస్? విశాఖపట్నం. సీ ఫేస్ ఎక్కడ జరిగింది? కాకినాడ. ఓకే, నెక్స్ట్ ఇందులో వాడిన ఆ షిప్ పేరేంటి? ఐఎన్ఎస్ గరియల్. ఓకే, ఎస్. ఇలా మరి ఎందుకు మనం దీన్ని తీసుకొస్తామంటే జస్ట్ షోయింగ్ అ సినార్జీ అండ్ ఇంటరాపరబిలిటీ బిట్వీన్ ఆర్మీ అండ్ నేవీ. దట్స్ ఇట్ ఓవర్. ఓకే, నెక్స్ట్. సో ఐఎన్ఎస్ ఆరావళి, మళ్ళీ ఇంకో ఐఎన్ఎస్ వచ్చింది, ఇండియన్ నేవల్ షిప్ ఆరావళి. ఆరావళి నేమ్ వినంగానే మీకు అందరికి ఏం గుర్తొస్తాయి? సో చూస్తే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఈ 3 స్టేట్స్ 1 యూటీలో ఎక్స్పాండ్ అయిన అప్రాక్సిమేట్లీ 700+ కిలోమీటర్స్ లెంత్ ఉన్న వాయువ్యంలో లొకేట్ అయిన ఒక పర్వత శ్రేణులు, ఒక మౌంటైన్ రేంజ్, అంతే కదా ఆరావళి. సో అది మనకు గుర్తొస్తుంది. ఆరావళిని ఇక్కడ సింబాలిక్గా తీసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే వాటర్ కూడా సింబాలిక్ తీసుకున్నారు. ఇలా మనం ఒక షిప్ని చూస్తున్నాం, అదేనండి షిప్. ఇక్కడ కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? ఇటీవల భారత నావికాదళం గురుగ్రామ్లో తన తాజా నావిక స్థావరం ఐఎన్ఎస్ ఆరావళిని ప్రారంభించింది. ఇక్కడ చూడండి, గురుగ్రామ్ ఎక్కడ లొకేట్ అయింది? ఇది హర్యానాలో లొకేట్ అయింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే గురుగ్రామ్ దేంట్లో పాటుగా మనకు కనబడుతుంది? ఎన్సిటి ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. మరి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ అంటున్నా కదా, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటో ఇప్పుడే కింద కామెంట్ చేయండి. తెలియలేదు అంటే మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఓకేనా, ఎస్. సో ఢిల్లీలో ఈ గురుగ్రామ్ ఏరియాలో దీన్ని మనం లొకేట్ చేయడం జరిగింది. మరి ఢిల్లీలో లొకేట్ చేస్తే మనకి షిప్ అనేది వాటర్లో ఉండాలి కదా, మరి ఢిల్లీలో వాటర్ ఎక్కడ ఉంది? చూడండి, ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది? యమునా నదే కదా. ఎస్, ఆ యమునా నది ఒడ్డున దీన్ని ఇప్పుడు మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఐఎన్ఎస్ ఆరావళి దీనికి సంబంధించిన కొన్ని సాలెంట్ పాయింట్స్ చూసుకుంటే లెక్క సెట్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ డిజైన్ టు స్ట్రెంథెన్ ద నేవీస్ ఇన్ఫర్మేషన్. చూడండి, నేవీస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అర్థమైందా? దీన్ని మనం సెటప్ చేసింది ఏ వార్ఫేర్కో లేకపోతే లేదంటే బ్యాటిల్ గ్రౌండ్స్కో వీటికి కాదండి, జస్ట్ టు ఎన్హాన్స్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గురుగ్రామ్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హర్యానా. వీళ్ళ మోటో అంటే ప్రతిదానికి ఒక మోటో స్లోగన్ ఉంటుంది కదా, ఈ మోటో ఏంటంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ త్రూ ద కొలాబరేషన్. సో ఇలాంటి వాటిని అది ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, తెలుగులో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఏదో మీకు అర్థమవుతుందని ఇక్కడ కింద తెలుగులో ట్రై చేసా, సహకారం ద్వారా సముద్ర భద్రత అని. ఇలా ట్రై చేయకండి ప్లీజ్. ఓకే, ఎందుకంటే అది ఎలా ఉందో అలానే అడగడం మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఏ మ్యారిటైమ్ సెక్యూరిటీ త్రూ కొలాబరేషన్ ద్వారా మనం మ్యారిటైమ్ సెక్యూరిటీని కాపాడుకోవచ్చు అని కూడా చెప్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ డిజైన్ టు సపోర్ట్ ద నేవల్ ఇన్ఫర్మేషన్. క్లారిటీ చూడండి, ఎక్కడ చూసినా కూడా ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకేనా, ఎస్. సో మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అని ఒక సిస్టమ్ దీన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చెప్పాలనుకున్న థింగ్ ఏంటంటే నేటికి కూడా ఇండియా మ్యారిటైమ్ సెక్యూరిటీలో చాలా లోపాలు మనకు కనబడుతున్నాయి. ఆ లోపాలు ఉండడం అంటే కదా మనకు కసబ్లాంటోళ్ళు కానీ రకరకాల తీవ్రవాదులు, ఇప్పుడు మన కేరళ స్టోర్లో చూసిన విధంగా అరబ్ నుంచి చాలామంది మన ఇండియాకి రావడం కానీ, ఇవన్నీ ఎందుకు? మన దగ్గర సరైన మెరైన్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల కదా. ఆ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకెన్నో చేయాలి. అందులో భాగంగా ఒక ఎగ్జాంపుల్గా మనం ఐఎన్ఎస్ ఆరావళిని ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఐఎన్ఎస్ ఆరావళి ఎక్స్క్లూజివ్లీ స్పెషలైజ్డ్ ఫర్ విచ్ డిపార్ట్మెంట్ అంటే యూ ఓన్లీ టెల్ అబౌట్ దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ రెండు మాత్రం చెప్పండి. ఓకే, ఎస్. మరి ఇది మనం చూసుకుంటే ఇండియా తీసుకున్న ఒక ఇనిషియేటివ్, ఒక విజన్, దాని పేరు ఏంటంటే మహాసాగర్. మరి మహాసాగర్ దీన్ని మనం ఎప్పుడు తీసుకున్నాం? ఈ 2025లో ఇండియా కలగన్న ఒక కళ, ఆ కళ పేరు మహాసాగర్. ఈ మహాసాగర్ అంటే ఏంటంటే సౌత్లో ఉన్న దేశాలన్నీ కూడా ఏకమై, అంటే లైక్ మనం చూస్తున్న ఈ ఏషియాలో సౌత్ దేశాలన్నీ కూడా ఏకమై ఈ మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్
అంటే సౌత్లో ఉన్న అన్ని దేశాలు కూడా మ్యూచువల్గా ఏకమై అడ్వాన్స్మెంట్గా హోలిస్టిక్గా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఇది మన ఇండియా కలగన్న ఒక కళ. ఇది 2020లో మనం తీసుకురావడం జరిగింది. ఇలా దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎస్కో చూడండి. ఐఎన్ఎస్ ఆరావళి అంటే ఏంటి? సో ఐఎన్ఎస్ ఆరావళి అంటే ఇది ఒక షిప్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ కోసం పనిచేస్తుంది. మరి మహాసాగర్ చొరవ మనం ఎప్పుడు తీసుకుందాం? 2025లో. ఓకేనా? ఇది మోదీ గారు కలగన్న ఒక కళ, మ్యూచువల్గా అడ్వాన్స్మెంట్ కానీ హోలిస్టిక్గా అక్రాస్ ఆల్ రీజన్స్గా మనం పనిచేయాలని ఇక్కడ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సో బ్రౌన్ ట్రౌట్ లేదా సాల్మో ట్రౌట్. సో బ్రౌన్ ట్రౌట్ యాక్చువల్గా ఈ ట్రౌట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ గేమింగ్ ఫిష్. సార్ గేమింగ్ ఫిష్ అంటే ఏంటి చెప్తానండి. సో గేమింగ్ ఫిష్ అండ్ ఇట్ ఈస్ ఎ కోల్డ్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ స్పీషీస్. ఓకే, ఫిష్ స్పీషీస్ అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే గేమింగ్ వాటర్ అంటే ఏంటంటే జనరల్గా యాంగ్లర్స్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. తెలుగులో అయితే మనం గాలం అంటాం. ఇలా 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 మనకు ఒకటి ఉంటుంది కదా, ఇలా మనం పట్టుకుని ఇలా వేస్తే దానికి కింద ఒక ఎర్ర ఉంటుంది. ఈ ఎర్రని ఈ ఫిష్ తినగానే మనకు బయటకు వస్తుంది. అలా వీటిని మనం గేమింగ్ ఫిష్ అంటాం. అండ్ ఇట్ ఈస్ వరల్డ్స్ వరస్ట్ ఇన్వేజివ్ స్పీషీస్. వరస్ట్ ఇన్వేజివ్. ఇక్కడ నేను రాస్తున్నా ఈ టర్మ్ ఏంటంటే ఇన్వేజివ్ అంటే తెలుగులో అయితే ఆక్రమణలు. ఎస్, ఒక్కసారి ఇప్పుడు మీరు చూడండి. ఆక్రమణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క కానీ ఒక జంతువే కానీ ఒక ప్లేస్కి వస్తుంది, ఆ ప్లేస్ మొత్తాన్ని తను ఆక్రమిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తా. దట్ ఈస్ ఇక్కడ చూడండి. దీన్ని మనం ఏమంటాం? వాటర్ హ్యాసింత్. ఓకేనా? ఇలా మనం చూడండి, దీన్ని మనం వాటర్ హ్యాసింత్ అంటాం. అంటే లైక్ మీరు ఎప్పుడైనా చెరువులోకి వెళ్తే మీకు ఇలా కొన్ని రకాలైన మొక్కలు ఉంటాయి. ఎటు చూసినా కూడా మీకు ఈ మొక్కలే కనబడతాయి. లైక్ ఇలాంటి మొక్కలు మీరు చూసే ఉంటారు మీ ఊళ్ళో చెరువులో కానీ లేదా కాలువల్లో కానీ ఇలాంటి మొక్కలు చూస్తుంటారు. ఈ మొక్క ఎలా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేస్లో ఉండి మిగతా ఆ ప్లేస్ మొత్తాన్ని ఆక్రమించుకుంటుంది. ఇవి కూడా అంతే. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ట్రౌట్ ఫిష్లు కూడా అలాంటివే. ఇవి ఏం చేస్తాయంటే ఒక ప్లేస్కి వెళ్ళగానే ఆ ప్లేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి, అలా అన్నట్లుగా. అయితే ఇప్పుడు థింగ్ ఏంటి, ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం సార్ అంటే ఇక్కడ చూడండి, కాశ్మీర్లో అక్వాటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని తిరిగి మళ్ళీ వాటర్లో ప్రవేశపెడుతున్నారు. మరి తిరిగి మళ్ళీ వాటర్లో ప్రవేశపెడుతున్నారంటే అక్కడ ఉన్న బయోడైవర్సిటీ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిష్ ఒక ప్లేస్కి వెళ్ళిందంటే ఆ ప్లేస్లో ఉన్న మిగతా ఫిషెస్ అన్నింటినీ కూడా సైడ్కి నెట్టేసి ఇది తన జనాభాని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? వరల్డ్స్ వరస్ట్ ఇన్వేజివ్ స్పీషీస్గా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఎందుకంటే గేమింగ్ పర్పస్ అంటే ఇలా గాలం వేసి వాటిని తీసి వాటిని కుకింగ్ చేసుకొని తినే పర్పస్ కింద మనం వీటిని వాడుకోవచ్చు అన్నట్టుగా. సో ఒకసారి బ్రౌన్ ట్రౌట్ని చూసుకున్నా, లేదా దీన్ని మనం సాల్మో ట్రౌట్ అని కూడా పిలుస్తాం. దీన్ని చూసుకుంటే బేసికల్గా ఇది ఒక కోల్డ్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ స్పీషీస్. ఇది వరల్డ్లోనే వరస్ట్ ఇన్వేజివ్ స్పీషీస్ చూసుకోవచ్చు. అండ్ ఇది మన దేశానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇది మన దేశానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ చూడండి మీరు. సో ఈ స్కాండినేవియన్ కంట్రీస్ చుట్టూ ఈ ఏరియా, ఈ నార్వే ఇక్కడ కనబడుతున్న ఈ నార్త్ సీ కానీ, ఇక్కడ మీకు రష్యా దగ్గర కనబడుతున్న ఈ వైట్ సీ రేంజ్లో కానీ, ఈ ప్లేసెస్ నుంచి ఇక్కడ మీకు కనబడుతున్న వైట్ సీ అని కనబడుతున్న ఈ రేంజ్ నుంచి ఇది మన ఇండియాలోకి 1900 టైంలో బ్రిటిష్ వారు దీన్ని తీసుకురావడం జరిగింది. అర్థమవుతుంది కదా, బ్రిటిష్ వారు ఆ టైంలో దీన్ని తీసుకురావడం జరిగింది. అలా మనం దీన్ని చూడొచ్చు. ఇట్ ఈస్ అ వైడ్లీ ఇంట్రొడ్యూస్డ్ గ్లోబల్లీ యాజ్ ఎ గేమింగ్ ఫిష్గా మనం దీన్ని చూస్తాం. దీని హైట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 15 to 20 ఇంచెస్ వరకు మనకు కనబడుతుంది. వీటి బ్రీడింగ్ టైం ఎప్పుడంటే అక్టోబర్ అండ్ నవంబర్లో. అందుకే మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు. అర్థమవుతుందా? ఎస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మన దేశానికి ఎట్లా వచ్చిందంటే నార్వే అండ్ వైట్ సీ రష్యా రేంజ్లో మనకు కనబడేది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అండ్ ఇదే కాకుండా సౌత్లో మనకి పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇక్కడ కూడా మనకు కనబడుతుందంట. తర్వాత దీన్ని మన IUCN రెడ్ లిస్ట్లో చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ లీస్ట్ కన్సర్న్, చాలా తక్కువగా మనకు కన్సర్న్ చేసే జాబితాలో ఉందని కూడా మనం మాట్లాడుతున్నాం. ఈ తెలుగు స్క్రిప్ట్. ఒకవేళ మీకు ఇక్కడ కావాలంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వెర్ ఈస్ ట్రౌట్ మోస్ట్ కామన్లీ ఫౌండ్? మనకి ట్రౌట్ ఎక్కడ కనబడుతుంది అంటే సో ఇట్స్ ద ఫ్రెష్ వాటర్ లేక్స్, రివర్స్, వెట్లాండ్స్లో కనబడుతుంది. నెక్స్ట్ వెట్ ఇస్ ద మీట్ బై ఇన్వేజివ్ స్పీసీస్? ఇన్వేజివ్ ఇప్పటిదాకా చెప్పగానే ఇన్వేజివ్ అంటే ఒక ప్లేస్కి వస్తుంది, ఆ ప్లేస్లో అంతకుముందు జీవరాశులు మొత్తాన్ని తరిమేసి ఇది మాత్రమే ఆ ప్లేస్లో ఫ్లరిష్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ స్టడీ ఇన్ ఇండియా. ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా మన thumbnail. దిస్ ఇస్ ద thumbnail. ఓకే, ఎస్. ఇక్కడ థింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ఇన్ ఇండియా పేర్లో ఉంది. ఇక్కడ చూడండి, స్టడీ ఇన్ ఇండియా. ఇండియాలో చదువుకోండి. ఎవరు చదువుకుంటారు? మనం చదువుకుంటున్నాం, బాగానే ఉంది. మరి ఎవరు చదువుకోవాలి? విదేశీయులు చదువుకోవాలి, ఫారినర్స్ చదువుకోవాలి. ఇది మనకు సంబంధించిన థీమ్. మరి స్టడీ ఇన్ ఇండియా వచ్చింది విచ్ డిపార్ట్మెంట్? ఏ డిపార్ట్మెంట్?
డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ, ద డిపార్ట్మెంట్ నేమ్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూడండి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇటీవల దేశంలో ఉన్నత విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలతో లైక్ విదేశీయులు ఎవరైతే మన దేశంలో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక పోర్టల్ తీసుకొచ్చింది, దట్ ఈస్ స్టడీ ఇన్ ఇండియా. నేను ప్రతిసారి పోర్టల్ చెప్తున్న ప్రతిసారి కూడా నేను మీకు ఏదో బట్టి పట్టించే విధంగా కాదు. సో ఆ పోర్టల్ని రియల్ టైంలో చూపించాలి అన్నది మాత్రమే నా విజన్. సో ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను ఆ పోర్టల్ని రియల్ టైంలో చూపించబోతున్నాను. దిస్ ఇస్ స్టడీ ఇన్ ఇండియా. మీరు ఇలా లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇలా చూడండి, స్టడీ ఇన్ ఇండియా. ఓకే, ఇలా మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా కనబడుతుంది, ఎంబసీ ఆఫ్ ఇండియా, స్టడీయింగ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనం ఎందుకు చదువుకోవాలి, అసలు ఇండియాలో ఉన్న థీమ్స్ ఏంటి, ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి మొత్తంగా ఇక్కడ కనబడుతుంది అన్నట్లుగా. ఓకేనా, సో ఇలా మనం ఓపెన్ చేయగానే మనకి స్టడీ ఇన్ ఇండియా అని ఓపెన్ చేయగానే మనకి ఇలా మొత్తంగా డేటా వస్తుంది అన్నట్లుగా. ఓకే, సో ఈ డేటా ఇప్పుడు మనకు వచ్చింది, దిస్ ఈస్ ద స్టడీ ఇన్ ఇండియా. ఇలా ఓపెన్ చేయగానే ఇండియాకి సంబంధించిన ప్రతి థీమ్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో అదంతా డేటాని ఆల్రెడీ నేను ఇక్కడ మీకు తీసుకొచ్చా. సో స్టెప్ 1లో ఆ ఫారినర్ ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక దానికి ఒక ఐడి వస్తుంది. సో జనరల్గా ఐడి వస్తుంది. ఆ ఐడి ఎలా అంటే స్టడీ ఇన్ ఇండియాగా ప్రతి ఫారినర్కి ఒక ఐడి వస్తుంది. ఓకేనా, ఎలా అయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఎలా ఉంటుందో అలా ఐడి వస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్లోర్ ఫ్రమ్ 8,000 కోర్సెస్. అప్రాక్సిమేట్లీ మన దేశంలో 600+ యూనివర్సిటీస్లో 8,000కి పైగా కోర్సెస్ని వాళ్ళు లాగిన్ అయి చూసుకోవచ్చు. తర్వాత వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ టు ఆల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి సైమల్టేనియస్గా వాళ్ళ అప్లికేషన్ ఫార్మాట్ని పంపించవచ్చు. నెక్స్ట్, గెట్ మల్టిపుల్ ఆఫర్ లెటర్స్. చాలా వరకు ఆఫర్ లెటర్స్ పొందొచ్చు. తర్వాత అప్లై ఫర్ వీసా లేదా స్టూడెంట్ ఎలక్ట్రానిక్ వీసా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, రిజిస్టర్ ఫర్ ఫారిన్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా వీళ్ళు రిజిస్టర్ చేసుకొని మన ఇండియాకి రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకేం చెప్తుందంటే విత్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ ద మోర్ దెన్ 1,000 యూనివర్సిటీస్ అండ్ 42,000 కాలేజెస్, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్. ద కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ద బ్లెండ్ థియరటికల్ లైక్ చెప్పాలంటే ఏంటంటే మీరు మా దేశానికి రండి, ఇన్ని యూనివర్సిటీస్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ ప్రతి కోర్సెస్ని చూడండి. ఇండియాలో ఉన్న ఇటు చూస్తే డైవర్షన్ని చూడండి, కల్చర్ని చూడండి, ట్రెడిషన్ చూడండి, ప్రతి దాన్ని కూడా మీరు మా దేశంలో ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇలా మీరు మా కంట్రీకి రండి, మా కంట్రీని విజిట్ చేయండి, మా దేశంలో చదువుకోండి. ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్గా మాది డెవలప్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. చూస్తే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఫ్లాగ్షిప్ అంటున్నాం. ఫ్లాగ్షిప్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఆ ప్లేస్లో ఆ స్కీమ్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే నెక్స్ట్ అదే స్కీమ్ని మిగతా అన్ని ప్లేసెస్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇది అన్నట్లుగా దీన్ని మనకు ఫ్లాగ్షిప్ స్కీమ్గా తీసుకొచ్చినాం. అంటే పర్మనెంట్గా లేదు, జస్ట్ టెంపరీ. ఇప్పుడు ఓకే ఏంటంటే ఇక నెక్స్ట్ టైం వచ్చి పర్మనెంట్గా మనకు కనబడుతుంది అన్నట్లుగా. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద కనబడుతుంది. ఎంకరేజ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎట్ టాప్ ఇండియన్ యూనివర్సిటీస్. అంటే మనం వేరే దేశాలు కాదు, వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి చదువుకోవాలని ఇక్కడ మనం ప్రమోట్ చేస్తున్నట్లుగా ఇది మనకు కనబడుతుంది. సో చూస్తే వీళ్ళు ఒక ఐడి ఇస్తారు, వీసా ఇస్తారు, అకాడమిక్ ప్రోగ్రామ్స్ కనబడతాయి, ఇంక్లూడింగ్ ద అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్స్, ఇవన్నీ కూడా మన దేశంలో చేసుకోవచ్చు. మన దేశంలో ఉన్న ఇంకా లైక్ రిచ్ ట్రెడిషన్ కూడా ఆయుర్వేదం, యోగా, క్లాసికల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా మనం టచ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సరే మనం కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ఇస్ అన్ ఇనిషియేటివ్ విచ్ గవర్నమెంట్ బాడీ? ఏ గవర్నమెంట్ బాడీ? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూస్తే వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద స్టడీ ఇన్ ఇండియా పోర్టల్? పోర్టల్ మెయిన్ పర్పస్ ఏంటి? టు ఎంకరేజ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. దట్స్ ఇట్. నెక్స్ట్, ద స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ సర్వ్స్ ద డిజిటల్ గేట్వే ఫర్ ద విచ్ లెవెల్ ఆఫ్ ద అకాడమిక్. సో మనకి ఏ లెవెల్ కనబడుతుంది? అండర్ గ్రాడ్యుయేట్ చదువుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకోవచ్చు, డాక్టరల్ లెవెల్ కూడా చదువుకోవచ్చు. ఓకే, ఈజ్ రిజిస్ట్రేషన్ ఆన్ ద స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ మ్యాండేటరీ ఫర్ ఆల్ స్టూడెంట్స్ విషింగ్ టు స్టడీ ఇన్ ఇండియా? ఎస్, డెఫినెట్లీ. మన దేశానికి చదువుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో రిజిస్టర్ అవ్వాలి, దీంట్లో ఐడి రావాలి, ఎలక్ట్రానిక్ వీసా తీసుకోవాలి, ఫారిన్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగాక మన దేశంలోకి వస్తారు. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక డ్రాగన్ ఫ్లై. ఆల్రెడీ ఇంతకుముందే మనం వెస్టర్న్ ఘాట్స్లో ఒక డ్రాగన్ ఫ్లై గురించి మాట్లాడుకుందాం. తెలుగులో దీన్ని మనం దువ్వెన లేదంటే ఇంకే సంథింగ్ కొన్ని పేర్లు ఉంటాయి. ఓకే, సో ఈరోజు మనకి ఏది కనబడుతుంది అంటే దాని పేరు వచ్చేసి ఎల్లో టైల్డ్ యాషెస్ స్కిమ్మర్. ఎల్లో టైల్డ్. సో ఎల్లో టైల్డ్ యాషెస్ స్కిమ్మర్ ఇది మనకి ఇక్కడ కనబడింది సార్. యమునా బయోడైవర్సిటీ, లైక్ యమునా
రేంజ్లో ఉన్న బర్డ్ శాంక్చురీ బయోడైవర్సిటీ రేంజ్లో ఇది మనకు కనబడింది. చెప్పాలంటే నియర్ టు హర్యానా, ఢిల్లీ రేంజ్లో కనబడింది. ఇక్కడ థింగ్ ఏంటంటే యమునా బయోడైవర్సిటీ పార్క్లో ఎల్లో టెయిల్ యాషస్ స్కిమ్మర్, దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పొటమార్చా కంజైనర్. ఏంటి? పొటమార్చా కంజైనర్. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక డ్రాగన్ ఫ్లై సర్వేలో దీన్ని మొదటిగా మనం నమోదు చేస్తున్నాం. అంటే మొదటిగా నమోదు చేసినాం కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ డ్రాగన్ ఫ్లై. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, మరి దీనికి సంబంధించిన కాస్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. అబౌట్ ఎల్లో టెయిల్డ్ యాషస్ స్కిమ్మర్, ఇది చూస్తే లిబెల్లులిడే ఫ్యామిలీకి చెందింది. ఎస్, అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఎరిత్రోయియా అనే ఒక డ్రాగన్ ఫ్లై మనకి మున్నార్ రేంజ్లో వెస్టర్న్ ఘాట్స్లో కేరళలో కనబడింది. దాని ఫ్యామిలీ కూడా లిబెల్లులిడానే. సో దీని ఫ్యామిలీ కూడా లిబెల్లులిడానే. సో బేసికల్గా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పొటమార్చా కంజైనర్. ఇది పొటమార్చా ప్యూయల్ అంటే వెరీ వెరీ నియర్ దాని సైంటిఫిక్ నేమ్, దాని కుటుంబానికి చెందిందే దీనికి చెందిందని చూస్తున్నాం. ఇది ఎస్పెషల్గా స్వాంప్ ఏరియాస్ అంటే ఎక్కడెక్కడ బురదగా ఉంటాయో, వాటర్ బాడీస్ ఉంటాయో ఆ రేంజ్లో మనకు కనబడుతుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ హంటర్, అంటే మంచి వేటగాడు అన్నట్లుగా. సో ఇలా మనం ఇన్సెక్షన్ చూడొచ్చు. ఇంకా మనకి ఇది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే, సో ఇట్ డిస్ట్రిబ్యూట్ ఇన్ ద సౌత్ ఏషియన్ రేంజ్, సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, సచ్ యాజ్ ఇండియా, ఇండోనేషియా, చైనా, ఆస్ట్రేలియా అండ్ వియత్నాం ఈ రేంజ్లో మనకు కనబడుతుంది. అండ్ ఐయుసిఎన్ లిస్ట్లో మనం చూసుకుంటే ఇది లీస్ట్ కన్సర్న్లో కనబడుతుంది. ఓకేనా, ఐయుసిఎన్లో ఇది మనకి లీస్ట్ కన్సర్న్లో కనబడుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న లైక్ ట్రౌట్, బ్రౌన్ ట్రౌట్ ఫిష్ కూడా మనకి లీస్ట్ కన్సర్న్లో కనబడుతుంది. ఓకే, యా. మరి దీని కొన్ని క్వశ్చన్స్. వాట్ ఇస్ ద ఎల్లో టెయిల్డ్ యాషస్ స్కిమ్మర్? ఇదేంటి? ఇది లిబెల్లులిడాకి చెందిన ఒక డ్రాగన్ ఫ్లైగా మనం చూడొచ్చు. ద ఎల్లో టెయిల్డ్ యాషస్ స్కిమ్మర్ ఇస్ ఫౌండ్ ఇన్ విచ్ రీజన్స్? మనకి ఎక్కడ కనబడుతుంది? వియత్నాం కానీ, ఇండియా కానీ, సో చైనా కానీ ఆ రేంజ్లో మనకు కనబడుతుంది. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. సో థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యా సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ద స్టేట్ నేమ్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి ద డిస్ట్రిక్ట్ నేమ్ ఇస్ లాహుల్ అండ్ స్పితి వ్యాలీ. ఓకే, లాహుల్ అండ్ స్పితి వ్యాలీ, తెలుగులో అయితే లాహుల్ అండ్ స్పితి లోయ అనేది ఒక జిల్లా అన్నట్లుగా. ఓకేనా, ఒక జిల్లా. ఈ జిల్లాలో మనకి 3 రేంజెస్ కనబడుతున్నాయి. ఒక రేంజెస్ వచ్చేసి సో దట్ ఈస్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. ఓకే, దట్ ఈస్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇంకొకటి చూసుకుంటే మనకి కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మనకొకటి చూసుకుంటే చంద్రాతాల్ వెట్లాండ్. ఈ అన్ని ఏరియాస్ని కలిపి మనం కోల్డ్ డెసర్ట్గా పిలుస్తాం. కోల్డ్ డెసర్ట్ అంటే శీతల ఎడారిగా మనం పిలుస్తాం. ఇది చూసుకుంటే మనకి ఏ రేంజ్లో లొకేట్ అవుతుందంటే ట్రాన్స్ హిమాలయన్ రేంజ్లో మనకు కనబడుతుంది. ఓకేనా, ట్రాన్స్ హిమాలయన్ రేంజ్లో అయితే మనకి కనబడుతుంది. ఈ రేంజ్లో మనకి ఈ కోల్డ్ డెసర్ట్ని కాస్త ఇంతకు ముందే ఇండియా కోల్డ్ బయోస్పియర్ రిజర్వ్స్గా ప్రకటించడం జరిగింది. మరి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి సార్ అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి 1968లో మ్యాబ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మ్యాబ్ అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారు. దీని ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ఉన్న కొన్ని నేషనల్ పార్క్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ వీటన్నిటిని ఏకం చేసి రీజన్ వైజ్గా, నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా ఎక్స్పెరిమెంట్స్ చేసే విధంగా కానీ, నాలెడ్జ్ షేరింగ్ చేసుకునే విధంగా కానీ సో కొన్ని నేషనల్ పార్క్స్ని డెవలప్ చేస్తారు. వాటిని మనం బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. ఓకేనా, ఇలా చూసుకుంటే మన ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే దట్ ఈస్ నీలగిరి. సో ఇండియా ఇందులోకి మనకి ఎప్పుడు ఎంటర్ అయిందంటే 1986లో ఇండియా మనకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోస్పియర్ రిజర్వ్ అంటే దీనికంటూ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ఉంటుంది కదా, అందులో కేటగిరీ 5లో ఉండాలి. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో కేటగిరీ 5లో ఉండాలి. మరి ఐయుసిఎన్ అంటే ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఫర్ నేచర్. అది 1948లో ఏర్పడింది. ఇక్కడ స్విట్జర్లాండ్లో గ్లాన్ సిటీలో ఏర్పడింది. అది 1964లో ఎండేంజర్ స్పీసీస్ కోసం రెడ్ డేటా బుక్ని రిలీజ్ చేసింది. ఆ రెడ్ డేటా బుక్లో మొత్తంగా 9 కేటగిరీస్ ఉంటాయి. ఆ 9 కేటగిరీస్లో 5th కేటగిరీ వచ్చేసి ఈ 5th కేటగిరీలో ఉన్న నేషనల్ పార్క్స్ని, ప్రొటెక్టెడ్ ల్యాండ్స్నే మనం ఏమంటామంటే బయోస్పియర్ రిజర్వ్స్ అంటున్నాం. మరి బయోస్పియర్ రిజర్వ్స్కి మనకు ఉండే కేటగిరీస్ ఏంటంటే 1 is కోర్ ఏరియా, 2nd is బఫర్ ఏరియా, 3rd is ట్రాన్సిషన్ ఏరియా. ఈ కోర్ ఏరియాలోకి ఎవరిని కూడా అనుమతించరు. ఎస్, మనకి బఫర్ జోన్లో ఏంటంటే టూరిజం కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ లైట్గా చేసుకోవచ్చు. అదే మనం చూసుకుంటే ట్రాన్సిషన్లో మనం డ్వెల్లింగ్స్ అంటే లైక్ గిరిజనులు కూడా ఇక్కడ ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ డ్యూటీస్ ఏంటి అంటే ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ, ప్రొటెక్ట్ ద స్పీషీస్, ప్రొటెక్ట్ ద ల్యాండ్స్కేప్స్, ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్. ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆల్ అలౌడ్ ఇన్ ద రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రేంజ్. దీస్ ఆర్ కాల్డ్ లివింగ్ ల్యాబొరేటరీస్. అంటే బ్రతికున్న పరీక్ష కేంద్రాలుగా మనం వీటిని
చూడొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? సో ఇలా మనం బయోస్ఫియర్ రిజర్వ్స్ మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులుగా ఇండియాలో మొత్తంగా 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో 12 రిజర్వ్స్ మాత్రం యునెస్కో చేత గుర్తింపు పొందినవి. ఇప్పుడు ప్రస్తుతం 37th మ్యాప్ సమ్మిట్ ప్యారిస్లో జరిగింది. ఆ 37th మ్యాప్ సమ్మిట్లో ఇండియాలో ఉన్న ఈ కోల్డ్ డెసర్ట్ని కూడా యునెస్కో గుర్తించింది. యునెస్కో బయోస్ఫియర్స్గా వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ ది బయోస్ఫియర్స్ ఆఫ్ యునెస్కోగా గుర్తింపు పొందింది. అలా ఇప్పుడు మనకి ఇది న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇది మనకి ట్రాన్స్ హిమాలయన్ రేంజ్లో ఉంది. మరి ట్రాన్స్ హిమాలయన్ అని పిలవాలంటే అప్రాక్సిమేట్లీ వాటి హైట్స్ ఎంత ఉండాలి? మనకి 7,000+ మీటర్స్ ఉండాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్స్గా ఇది మనకి కనబడుతుంది. సో అలా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కిబ్బర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, చంద్రతాల్ వెట్లాండ్ ఇవన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో లొకేట్ అయ్యాయి. సో దిస్ ఇస్ ద ఇష్యూ. అండ్ గాయస్, దీని మీద మనం సెపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరికైనా మీకు ఆ సెపరేట్ వీడియో కావాలంటే ఎస్ మీరందరూ కూడా రోహిత్స్ అకాడమీ, ఓకేనా? ఎస్. సో దట్ ఈస్ రోహిత్స్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి ఆ వీడియోని పూర్తిగా చూడొచ్చు. అందులో వెరీ డీటెయిల్గా 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ని చాలా డీటెయిల్గా ప్రతిదాన్ని చూపెడుతూ ప్రతిదాన్ని గురించి వాటి ల్యాండ్స్కేప్స్ గురించి మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోని మీరు అక్కడ చూడొచ్చు. ఓకేనా? అండ్ అదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ అక్వైర్ ఇట్. ఓకే, యా. నెక్స్ట్ చూసుకుంటే యూపీఎస్సీ @100 years. సో ఈ వీడియోని కూడా అదే రోహిత్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో నేను డీటెయిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ ఏర్పడి అక్టోబర్ 1కి 100 సంవత్సరాలు పూర్తయింది. ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 1926 ఆ టైంలో ఇది మనకి ఏర్పడింది. సో దీనికి ముందు మనం చూస్తే మనకి 1919లో ఒక గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే దాన్నే మనం రౌలత్ యాక్ట్ అని, సెడిషన్ యాక్ట్ అని, బ్లాక్ యాక్ట్ అని, లేదా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని మనం పిలుస్తాం. దాని ప్రకారంగా మనకి 1924లో ఒక కమిటీ ఏర్పడింది. దట్ ఈస్ లీ కమిషన్. ఆ లీ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారంగా మనకి 1926లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. దాని మొదటి చైర్మన్గా మన సర్ రాస్ బార్కర్ని చూడడం జరుగుతుంది. తర్వాత అది కాస్త 1935 గవర్నమెంట్ యాక్ట్ వల్ల అది ఫెడరల్ సర్వీస్ కమిషన్గా మనకి ఏర్పడింది. ఆ ఫెడరల్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త 1947లో యూపీఎస్సీ మనం ప్రజెంట్ చూస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మనకి ఏర్పడింది. సో చూసుకుంటే దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఇలా కనబడుతుంది. ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఈ అక్టోబర్ వరకు అది 100 సంవత్సరాల జర్నీ చేసుకుంది. సో ఈ యూపీఎస్సీ గురించి వినంగానే మనందరూ గుర్తొచ్చేది మెరిటోక్రసీ, అంటే ప్రతిభ ఉన్న వాళ్ళకే మనం పట్టం కడతామనే సిస్టమ్ ఇక్కడ మనకి కనబడుతుంది. సో యూపీఎస్సీ గురించిన సో థింగ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యూపీఎస్సీ మనకి పాలిటీలో ఎన్నో భాగంలో ఉంటుంది. మనం చూస్తే 14th పార్ట్లో ఇది మనకు కనబడుతుంది. మరి దీని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? సో ఆర్టికల్ 308 నుంచి 323 దాకా మనకు కనబడుతుంది. మరి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే లేదు. అందులో కొన్ని మాత్రం డెఫినెట్గా ఇంపార్టెంట్. వాటి మీద క్వశ్చన్స్ కూడా మనకు కనబడ్డాయి. అండ్ వాటిని మన రియల్ టైం ఎక్స్పీరియన్స్గా మన తెలంగాణ స్టేట్లో కూడా, ఏపీ స్టేట్లో కూడా, అండ్ యూనియన్ లెవెల్లో కూడా మనం చూసాం. సో పేపర్ లీక్లని అదని ఇదని చాలా వరకు మనం చూస్తూ వచ్చాం అన్నట్లుగా. ఓకేనా? సో కలెండర్ రేంజ్లో మనం చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1926లో యూపీఎస్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఇది మనకు ఫామ్ అయింది. సో ఫస్ట్ చైర్మన్ మనకి రాస్ బార్కర్ గారు, తర్వాత ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా, పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత యూపీఎస్సీగా మనకి కనబడుతుంది. సో ఇదే కాంటెక్స్ట్లో మనం కొన్ని ఆర్టికల్స్ని ఇక్కడ గమనించాలి. ఆర్టికల్ 308 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే డెఫినేషన్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 309 ఏం చెప్తుంది, 310 ఏం చెప్తుంది, ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన టర్మ్ కానీ, లేదంటే వాళ్ళ మీద తీసుకోవాల్సిన డిసిప్లినరీ యాక్షన్స్ కానీ, లేదు అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ మాట్లాడుతుంది. సో ఇవి కాకుండా మనకి కొన్ని ఆర్టికల్స్ ఇందులో చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఆర్టికల్ 315 అంటే మీనింగ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ యూపీఎస్సీ ఆర్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒకసారి చూడండి, కొంచెం క్లారిటీగా చెప్తున్నాను. సో చూస్తే మనకి ఆర్టికల్ 315 మనకి ఏం చెప్తుందంటే దేశంలో ఒక యూపీఎస్సీ, ఒక జేపీఎస్సీ, ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలా మనకి ఏర్పడాలి. ఈ యూపీఎస్సీ, జేపీఎస్సీని ఏర్పరిచే పర్సన్ ఎవరంటే దట్ ఈస్ ప్రెసిడెంట్. ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పరిచే పర్సన్ ఎవరంటే దట్ ఈస్ గవర్నర్. ఓకేనా? ఇలా ఏర్పరుస్తారు. అయితే మీరు ఇక్కడ ఆర్టికల్ 312ని కూడా గమనించాలి. ఆర్టికల్ 312 మనకి ఏం చెప్తుందంటే భారతదేశంలో
ఒక నూతన అఖిల భారత పబ్లిక్ ఒక జాబ్ని అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒక కొత్త యూపీఎస్సీలో పోస్ట్ని క్రియేట్ చేయాలంటే దాని మీద పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది? రాజ్యసభకి మాత్రమే ఉంటుందని ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకు సార్ రాజ్యసభకి ఉంటుందంటే ఒకసారి మీరు క్లారిటీగా చూడండి. సో లోక్సభ అండ్ రాజ్యసభ, ఈ లోక్సభ ఎవరికి రిప్రజెంట్గా ఉంటారు? పీపుల్కి రిప్రజెంటెడ్గా మనకు కనబడతారు. మరి రాజ్యసభ ఎవరికి రిప్రజెంట్గా కనబడతారు? వీళ్ళు మనకి స్టేట్స్కి రిప్రజెంటేటివ్ కనబడతారు. స్టేట్స్కి రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు ఇందులో యూపీఎస్సీలో మనకు ఉండే పోస్టులు ఏంటి? సో ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెంట్రల్లో కానీ తర్వాత స్టేట్స్లో కానీ కొత్త కొత్త పోస్టులని వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఆ క్రియేట్ చేసే పోస్టులకు అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ రాజ్యసభకు ఉంటుంది. స్టేట్స్ తరఫున వీళ్ళు వచ్చారు కాబట్టి స్టేట్లో సెంట్రల్లో ఏ పోస్ట్ ఉండాలనే ఒక రిజల్యూషన్ వీళ్ళు పాస్ చేస్తే అప్పుడు పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అలా మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లో కాకుండా ఐఏఎస్, ఐఎంఎస్ ఇలా కొత్త కొత్త సర్వీసెస్ కూడా మనకు కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 316 మనకి ఏం చెప్తుంది? ఇక్కడ చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద సర్వీసెస్. సో ఇందులో మనకి చైర్మన్ కానీ సభ్యులు కానీ వీళ్ళు మనకు కనబడతారు. వాళ్ళు చూసుకుంటే 1+10కి మించరాదు అన్నట్లుగా ఒక చైర్మన్ 10 మెంబర్స్ సభ్యుల వరకు కనబడతారు. మరి ఇందులో 50% ఆఫ్ ది సర్వీసెస్ ఇటు స్టేట్స్లో కానీ అటు సెంట్రల్లో కానీ డెఫినెట్గా అట్లీస్ట్ 10 years వాళ్ళ సర్వీసెస్ని కంప్లీట్ చేసిన తర్వాతే వీళ్ళు ఇందులోకి వస్తారనే టర్మ్ ఇక్కడ మనకు కనబడుతుంది. వీళ్ళు మనకి 6 years లేదా 65 years వరకు కనబడతారు, విచ్ ఈస్ ఎర్లియర్. అదే స్టేట్ లెవెల్లో అయితే 6 years లేదా 62 years వరకు మనకు కనబడతారు. సో 370 ఏం చెప్తుందంటే మరి వీళ్ళని ఎలా మనం రిమూవ్ చేస్తాం? వీళ్ళు ఎప్పుడైనా నెపోటిజంకి వెళ్ళినప్పుడు కానీ లేదా అధికార దుర్వినియోగం చేసినప్పుడు కానీ వీళ్ళని మనం ఇందు నుంచి తీసేయడం జరుగుతుంది. ఓకేనా? మరి తీసేసే టైంలో కూడా సుప్రీంకోర్టు ఒక త్రిసభ్య కమిటీని వేసి ఆ రిపోర్టు ప్రెసిడెంట్కి ఇచ్చాక ప్రెసిడెంట్ దాన్ని తప్పనిసరిగా ఆమోదపరిచాక అప్పుడే మాత్రం వీళ్ళని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక 318 ఏం చెప్తుందంటే ఇందులో మెంబర్స్ అండ్ కండిషన్ గురించి చెప్తుంది. 319 ఏం చెప్తుందంటే ప్రివెంట్స్ ద చైర్మన్ ఫ్రమ్ ద ఫర్దర్ ఎంప్లాయ్మెంట్. ఒక్కసారి ఇందులో మనం చైర్మన్గా అయితే నెక్స్ట్ పెన్షన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ ఇతర ఏ ఉద్యోగాలు కూడా కొనసాగరాదనే విషయం ఇక్కడ చెబుతుంది. సో 320 ఏం చెప్తుందంటే దీనికి సంబంధించిన ఫంక్షన్స్. తర్వాత 323 ఏం చెప్తుందంటే సో వీళ్ళు ఒక రిపోర్ట్ని యూపీఎస్సీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ తీసుకెళ్లి పార్లమెంట్ ముందు ఇస్తారు. అదే స్టేట్లో వెళ్తే గవర్నర్కి ఇస్తే గవర్నర్ తీసుకెళ్లి అసెంబ్లీకి ఇస్తారు అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎస్, కొన్ని పేపర్ కట్స్ మంచిద్దాం. ఆల్రెడీ యూపీఎస్సీ మీద బ్రీఫ్గా ఒక 40 minutes వీడియో చేస్తాం. దట్ ఈస్ ఇన్ రోహిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్టీఆర్ కిట్. ఈ ఎన్టీఆర్ కిట్ని మనం చూస్తే దీన్ని 2016లో టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సేమ్ మన తెలంగాణలో కేసీఆర్ కిట్ ఎలా కనబడుతుందో అలాగే. ఇప్పటికంట ఇందులో చూస్తే మనకి జనరల్గా 11 వస్తువులు ఉండే, ఇప్పుడు ఇంకొక 2 వస్తువులతో ఇది కాస్త ఇప్పుడు 13 వస్తువులకి చేరుకుంది. ఇప్పుడు చూస్తే ఇందులో ఒక 2 కొత్త వస్తువులు యాడ్ అయ్యాయి. ఆ కొత్త వస్తువులు ఏంటంటే దట్ ఈస్ ఫోల్డబుల్ బెడ్, అంటే బెడ్ని మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా అలా. నెక్స్ట్ బ్యాగుల పంపిణీ. ఈ 2 కొత్త వస్తువుల్ని మనం దీంట్లో చేర్చాం. సో దిస్ ఇస్ బ్యాగ్స్ అండ్ ఫోల్డబుల్ బెడ్. ఇవి దీన్ని మనం ఇందులోకి తీసుకొచ్చాం. ఇక్కడ చూసుకుంటే సో ఎన్టీఆర్ బేబీ కిట్లో అదనంగా 2 వస్తువులు చేర్చారు. అదనంగా ఫోల్డబుల్ బెడ్ అండ్ బ్యాగ్ని చేర్చాలి అని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇలా 11 వస్తువులు ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు సంఖ్య 13కి చేరింది. గతంలో ఒక కిట్కి 1500 రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పుడు అదనంగా 450 రూపీస్ మనం ఖర్చు చేయడం జరుగుతుంది. దీన్ని టీడీపీ పార్టీ 2016లో తీసుకొచ్చింది. ఇలా మనకు న్యూస్ వచ్చింది. ఆ 2 థింగ్స్ ఏంటి? ఫోల్డబుల్ బెడ్ ఒకటి, తర్వాత చూసుకుంటే ఒక బ్యాగ్ ఒకటి, ఇలా 2. వీటి వల్ల 1500 రూపీస్ ఉండేది కాస్త 450 రూపీస్ అదనంగా పెరిగింది. ఓకేనా? ఎస్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. సో 1504 రూపీస్ ఉండేది కాస్త ఇప్పుడు 450 రూపీస్ పెరగడంతో సో 1954 రూపీస్ ఒక కిట్కి ఇప్పుడు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ చూస్తే రాష్ట్రానికి 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇక్కడ చూడండి దేశవ్యాప్తంగా సర్కార్ కేంద్రం మంజూరు చేసిన ఒక 57 సెంట్రల్ యూనివర్సిటీస్ మనం చూసుకుంటే ఏపీకి అందులో 4 యూనివర్సిటీస్ వచ్చాయి అన్నట్లుగా. ఏపీకి 4 యూనివర్సిటీస్ వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. ఇక్కడ థింగ్ ఏంటంటే చిత్తూరు జిల్లాలో మంగసముద్రంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ, కుప్పం మండలంలో బైరుగానిపల్లిలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ, శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ అండ్ రాజధాని పరిధిలో తుళ్ళూరు మండలంలో ఒక శాఖమూరు గ్రామాల్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీగా ఇలా మొత్తంగా ఇప్పుడు 4 సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చాయి. వీటి వల్ల మనం జస్ట్ జాయిన్ అవ్వడం కాకుండా రీసెర్చ్ పర్పస్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ చాలా బాగా పర్ఫామ్ చేయగలదని ఇక్కడ లైక్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరిగింది. ఓకేనా? ఎస్. సో గైస్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనం కలుసుకుందాం.
Until then, keep following our channel, keep showing your love towards us. This is your Sean sir. Thank you so much.